దేవుడు నామమునకు స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగు ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శనలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 2వ అధ్యాయము. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు? అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు? జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి? మనము వారి కట్ల తెంపుదుము రండి, వారి పాపములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తుడని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నారు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోనును మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడలను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కరుణించియున్నాను. నన్ను అడుగుము, జనులు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప రథములతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై యుండుడి, భూపతులారా బోధనుండుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. 3వ అధ్యాయము. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమియూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు ఆశ్రయ సందముగాను, నా తల ఎత్తి వాడవుగాను ఉన్నావు. వెలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోకరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా, నన్ను రక్షించుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టి వాడవు నీవే. దృష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. 4వ అధ్యాయము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులలో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము.
నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని పలికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పలకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు ఏమి మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పడుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసెదవు. 5వ అధ్యాయము. యెహోవా, నా మాట చెవినిబెట్టుము. నా ధ్యానమును మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించుచు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయు వారందరూ నీకిక అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృప అతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నీతనుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకలతో ఇచ్చకపు మాటలు అరుదురు. దేవా, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులుగాను తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చెయ్యుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడములతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆమేన్. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం బట్టి మనం పడుకున్నా, ఏం చేసినా సరే, నిద్రపోయినా, మేలుకున్నా, దేవుడు మనతో ఉండాలంటే మనలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి. వాక్యంతో దేవుణ్ణి దగ్గరికి వెళ్ళండి, బలపడండి, దేవుళ్ళో బలపడండి. ఆమేన్.